కోటీశ్వరుడయ్యాడు బికారి. ఢిల్లీ నగరంలో ధనీరామ్ అనే పేరుగల ఒక ధనవంతుడుండేవాడు. డబ్బులున్నాయన్న పొగరుతో అతను ఎప్పుడూ ఎవరినీ గౌరవించేవాడు కాదు. ఎవరైనా తన ఇంటికి తనని సహాయం కోరి వచ్చినప్పుడు అతను వాళ్లను అవమానించి అక్కడి నుండి పంపించేవాడు. అతను తన భార్య కొడుకు ఎంత నచ్చజెప్పినా వాళ్ల మాటలు వినిపించుకునేవాడు కాదు. అలా ఒకరోజు ధనీరామ్ వాళ్ల గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ల ఇంటి మెయిన్ గేట్ దగ్గరకి ఒక బికారి వస్తాడు. సేటుగారు, దయచూపండి, దయచూపండి సేటుగారు. అరే ఎవరు నువ్వు? నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి ఇలా అడుక్కుంటావు? నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, ఇక్కడి నుండి. సేటుగారు, నేను 2 రోజుల నుండి ఏమీ తినలేదు. నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి. అరే వెళ్ళు ఇక్కడి నుంచి, చెప్తున్నాను కదా నీకే. వెళ్ళు, నీకు అర్థం కావటం లేదా? చూడండి సేటుగారు, కష్టకాలం అందరికీ వస్తుంది. మీరు ఒకరికి సహాయం చేస్తే అది మీకు సహాయం చేస్తుంది. నాలాంటి వాళ్లను చూసి చేదరించుకుంటే తర్వాత మీరే అనుభవిస్తారు. ఒక బికారి ఎదవవు, నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఏమీ నీకు ఇవ్వలేను. సేటుగారు, మీకు కూడా కష్టాలు వస్తాయి, అప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఆ బికారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బికారి నాకు శాపనార్థాలు పెడుతున్నాడు. నాకు అటువంటి సమయము ఎప్పుడూ రాదు. అరే నా దగ్గర చాలా డబ్బులున్నాయి కదా. మరుసటి రోజు ధనీరామ్ నిద్రలేచిన తరువాత ఉన్నట్టుండి తన ప్రవర్తన ఒక బికారీలా మారిపోతుంది. ధనీరామ్కి ఆకలి వేసినప్పుడు అతని ఇంట్లో ఉన్న వంటవాళ్ల దగ్గరికి బికారీలాగా గిన్నె పట్టుకుని వెళ్ళి, దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి దేవుడా. వంటవాడు అతను అలా చేయడం చూసి ఆశ్చర్యపోతాడు. అయ్యో సార్, ఇదంతా మీదే కదా. ఇవాళ ఏమైంది మీకు? మీరు ఒక బికారిలాగా బట్టలు ఎందుకు వేసుకున్నారు? అలాగే బికారిలాగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వంటవాడు అలా అన్నాక ధనీరామ్ అంటాడు, అయ్యో అయ్యగారు, మీరు ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నారు? తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అయ్యా. వంటవాడు ధనీరామ్కి భోజనం వడ్డించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ధనీరామ్ భార్య వసుంధర అక్కడికి వస్తుంది. తన భర్తను అటువంటి పరిస్థితుల్లో చూసి తను పూర్తిగా ఆశ్చర్యపోతుంది. కాసేపటి తరువాత ధనీరామ్ భార్య తెలియకుండా బికారి వేషంలో ఇంట్లో నుండి బయటకు వెళతాడు. అందరినీ అడుక్కోవటం మొదలు పెడతాడు. అతన్ని చూసి అందరూ నవ్వుకోవటం మొదలు పెడతారు. 2 వ్యక్తులు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ధనీరామ్ అక్కడి నుండి వెళ్తాడు. ఇదిగో గుల్లు, ఒకసారి ఆ వ్యక్తిని చూడు. అరే ఆ మగాని చూసి నేనేం చేయాలి? అయ్యో, అతనెవరో చూడు. అరే ఇతను మన నగరంలో అందరికంటే ధనవంతుడైన ధనీరామ్ సేట్ కదా. అతని ఆస్తిపాస్తుల గురించి ఇప్పుడు అందరి ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అందరిని అవమానిస్తూ ఉంటాడు కూడా. రాజు, ఇప్పుడు చూడు అతనికి ఎలా బుద్ధి చెప్తాను. గుళ్ళు ధనీరామ్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. తర్వాత చూస్తూ ఉండగానే నగరమంతా కూడా ఈ విషయం వేగంగా విస్తరిస్తుంది. సేటు ధనీరామ్ బికారీలాగా తిరుగుతున్నాడని అందరూ ఈ విషయాన్ని బాగా ఎగతాళి చేస్తారు. ఎప్పుడైతే ఈ విషయం ధనీరామ్ కొడుక్కి తెలుస్తుందో అప్పుడు తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. తను చూసేసరికి తండ్రి ధనీరామ్ రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాడు. దారిలో వెళ్లేవాళ్లు వేసిన ఎంగిలి ఆహారాన్ని తింటూ ఉంటాడు. అప్పుడు తను బలవంతంగా తండ్రిని ఇంటికి తీసుకెళ్తాడు. అమ్మా, నాన్నకసలు ఏమైంది? వసుంధర మోహన్కు జరిగిందంతా చెప్తుంది. ధనీరామ్ ఒక బికారీతో తప్పుగా ప్రవర్తించటం వల్ల ఫలితంగా అతనికి ఇటువంటి శిక్ష పడింది అని. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందమ్మా? సమస్య ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆ బికారిని అడిగి తెలుసుకోవాలా నాన్నకి ఎలా నయం అవుతుంది అని? తరువాత మోహన్ ఇంకా వసుంధర ధనీరామ్ని కారులో కూర్చోబెట్టుకుని బికారీ కోసం వెతకడం మొదలు పెడతారు. రోజంతా ఊరంతా వెతికిన తరువాత ఆ బికారీ వాళ్లకు ఒక వీధిలో కనిపిస్తాడు. బాబా, మీరు మా నాన్నని ఏం చేశారు? ఏం చేశానంటే నేనేం చెయ్యలేదు బాబూ. ఇది మీ నాన్న చేసిన కర్మల ఫలితం. కానీ బాబా, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా? ఉంది. కానీ ఇతన్ని మామూలుగా మారిస్తే మళ్ళీ 2వ రోజు మరో బికారితో ఇలాగే ప్రవర్తిస్తాడు. ఇతను జీవితాంతం అలాగే ఉంటాడు. ఇదిగో అమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లడ్డూని నువ్వు ఆయనకు తినిపించు. దానిని తిన్న తర్వాత ఇతనికి నయం అయిపోతుంది. కానీ నేనేదైతే చెప్పానో గుర్తుంచుకోండి. అలాగే బాబా, మీకు చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ కారులో అక్కడి నుండి వెళ్ళిపోతారు.
ఇంటికి వెళ్ళాక వాళ్ళు ధనీరాంతో లడ్డూ తినిపిస్తారు. లడ్డూ తిన్న తరువాత ధనీరాం మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతాడు. అతను ఇలా అంటాడు, భగవంతుడా, నాకు నయము అయినందుకు చాలా ధన్యవాదాలు తండ్రి. ఇక నేను ఎప్పుడూ కూడా నా ధనాన్ని చూసి గర్వపడను. నేను ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ధనీరాం ఎప్పుడూ కూడా పిసినిగొట్టులా ప్రవర్తించలేదు. అతను ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేసి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు.